అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'నాన్నకి ప్రేమతో'. ఈ కథని రచించిన వారు మేఘమాల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అప్పుడే క్లాస్ అయిపోయింది. లంచ్ కోసమని పిల్లల్ని బయటకు వదిలి టీచర్లందరూ అలా స్టాఫ్ రూమ్‌లోకి వచ్చి కూర్చున్నారు. కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ భోజనాలకు ఉపక్రమిస్తున్నారు. ఇంతలో బయట ఏదో హడావుడి. పిల్లలు అరుచుకుంటున్నారు. కొందరు పరిగెత్తుతున్నారు. లోపల ఆఫీసులో కూర్చొని ఏదో పని చూసుకుంటున్న నాకు ఆ గోల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బెల్ కొట్టి అటెండర్ని పిలిచి ఏందో కనుక్కో అని పంపించాను. మనసంతా ఏదో గడబిడగా ఉంది. బడి మీద ఆదాయం అంతంతగా ఉంది. రోజురోజుకి తీసికట్టుగా అయిపోయింది. కార్పొరేట్ స్కూల్స్ పోటీని తట్టుకొని నిలబడడం అయ్యే పని కాదు. ఫీజులు పెంచితే ఒక విధమైన ఇబ్బంది. అడగకపోతేనేమో నెల తిరిగేసరికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పాపం వారు మాత్రం ఏం చేస్తారు? వారు నోరు తెరిచి అడగకపోయినా వాళ్లకు అదొక్కటే ఆదాయ మార్గమాయే. ఇంటి అద్దె, పాల బిల్లులు, స్కూల్ ఫీజులు, రోగాలు, మందులు ఇలా ఎన్నో ఉంటాయి. మా దగ్గర చదివేవాళ్ళు అంతా మధ్య తరగతి, కింద తరగతి వాళ్ళాయే. అందుకే నెలకు ఇంత ఫీజు అని చెప్పి నామమాత్రంగా వసూలు చేస్తున్నాం. ఇకపోతే 15 సంవత్సరాల వంతున ఇప్పటికీ 2 సార్లు లీజు మా నాన్నగారి హయాంలో జరిగింది. అంటే 30 ఏళ్ల కిందట స్కూల్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఆఫీసులో ఉండి నెంబర్కి లీజ్ అమౌంట్ పంపడం తప్పించి వారి గురించి పెద్దగా తెలుసుకునే అవకాశం రాలేదు. కేవలం స్థలం మాత్రమే వారిది, మెయింటెనెన్స్ మనదే కాబట్టి వారి గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా రాలేదు. అయితే ఒక నెల రోజుల కిందట ఇంకో 3 నెలల్లో లీజు టైం అయిపోతుంది కాబట్టి స్కూల్ బిల్డింగ్ ఖాళీ చేయమని మా ఓనర్ గారి కొడుకు నాకు ఫోన్ సందేశం. లేకపోతే వాళ్ళు అడిగినంత రెంట్ ఇవ్వమని డిమాండ్. ఎలాగూ తప్పదు కదా అని అమౌంట్ ఇద్దామని ఫిక్స్ అయితే ఆ అమౌంట్ వినగానే గుండె జానెడు దిగిపోయింది. ఇప్పుడు ఇచ్చేదానికి దానికి ఏమాత్రం పొంతన లేదు. నేను తలకిందులు తపస్సు చేసినా ఆ డబ్బు ఇవ్వలేను. దానికి తోడు డెవలప్మెంట్ ఫీజు కూడా. అంటే అక్కడ స్కూలు ఉంచడం వారికి ఇష్టం లేదని అర్థమైంది. స్కూలు ద్వారా పెద్దగా ఆస్తులు సంపాదించలేదు లేదు, కానీ ఉన్నంతలో మంచి పేరును సంపాదించాను. మంచి క్రమశిక్షణ, ఉత్తమ నడవడిక, మంచి విద్యను సామాజిక కోణంలో ఇవ్వగలుగుతున్నాను. ఆర్థికంగా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బతకగలుగుతున్నాను. గౌరవంగా నెల తిరిగేసరికి మొదటి వారంలో అప్పులు చేసైనా వాళ్ళ జీతాలు వాళ్లకు తెచ్చిచ్చి ఇచ్చేవాడిని. వాళ్ళు కూడా వారి సాయశక్తుల కృషి చేసి స్కూల్కి చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కానీ రోజురోజుకి బడి మీద సంపాదన తక్కువై ఖర్చులు ఎక్కువవుతున్నాయి. పిల్లలు బాగానే వస్తున్నారు, రూములు సరిపోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్ల సంఖ్య పెంచకున్నా, జీతాలు పెంచకున్నా ఇంకో 5 రూములు వేస్తే సరిపోతుంది. అలా వచ్చిన డబ్బులతో అప్పులు తీరుతాయనుకుంటే రూములకి డబ్బులు సమస్య పీడిస్తున్నది. ఇప్పటికే ఉన్న అప్పులకు తోడు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. బంగారం, ఇల్లు బ్యాంకు తాకట్టులో ఉన్నాయి. నాన్న ఎంతో ప్రేమగా పెట్టి చూసుకున్న బడి ఇలా అర్ధాంతరంగా మూసేయాలి అంటే మనస్కరించలేదు. అలాగని మున్ముందు నడిపే పరిస్థితి కనబడడం లేదు. ఏమీ పాలు పోవడం లేదు. గుండె కోసేసినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. నాన్న ఉన్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది. అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ, విలువలకు పెద్దపీట వేస్తూ, తక్కువ ఫీజుతో బడిని నెట్టుకొస్తున్నాను. మారిన సమాజ ప్రభావము, తల్లిదండ్రుల ఆలోచన ఫలితము, మంచితనం ముసుగులో మనల్ని పట్టించుకోకపోవడమో కానీ పిల్లలు ఇచ్చే ఫీజులు, బడికి అయ్యే ఖర్చులు రెండిటికి పొంతనలేదు.
ఇప్పుడున్న ఫీజులు కనీసం 3 రెట్లు పెంచడమా? లేక కనీసం 6 రూములు కట్టి నామమాత్రపు ఫీజు పెంచి బడి నడపడమా అనే ఆలోచనలో ఉంటే పిడుగులా ఈ వార్త. ఏమీ పాలు పోవడం లేదు. ఇంతలో ఎవరో పిచ్చివాడు సార్ అని అటెండర్ చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పటికే టీచర్స్ కొందరు గుమ్మగుడి చోద్యం చూస్తున్నారు. ఇంకొంతమంది రాళ్ళు విసిరే పిల్లల్ని అరిచి పంపిస్తున్నారు దూరంగా. ఆ పిచ్చివాడు భయం భయంగా అటూ ఇటూ చూస్తూ ఎటు పోవాలా అని భయపడుతున్నాడు. పాపం ఆకలిగా ఉందంటేను ప్లేటులో భోజనం పెట్టి ఇస్తే ఆవురావురమని తింటున్నాడు. మధ్యలో దాహం వేస్తుందేమో, దాహం అని అడిగితే తెచ్చిచ్చిన నీళ్ల సీసా ఆపకుండా తాగి శుభ్రంగా చేతులు కడుక్కొని తగిలిన దెబ్బలు చూసుకుంటూ అక్కడే ఉన్న సార్లకు క్షమించమని అడిగినట్లుగా దండం పెడుతూ కృతజ్ఞతగా చూస్తూ చల్లగా ఉండమని ఆశీర్వదిస్తూ ఆ బడి వాతావరణాన్ని చక్కగా చూస్తున్నాడు. అటు మళ్ళీ నడి ఎండాకాలమేమో, ఒళ్ళంతా చెమట. ఎందుకనో నాకు అనుమానం వచ్చింది. వీళ్ళు చెప్పినట్టు అతను పిచ్చివాడు కాదు. పిచ్చివాడైతే అలా ప్రవర్తించడు. పైపెచ్చు బాగా బతికిన వాడులాగా ఉన్నట్టున్నాడు అనుకుంటూ అక్కడ పేరెంట్స్ రూమ్లో కూర్చోబెట్టమని అటెండర్కి చెప్పాను. అతడిని మెల్లగా పట్టుకొని ఆ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టకని కొంచెం ముఖం కడుక్కుంటానయ్యా అని అడిగాడు. తీసుకెళ్ళమని సైగ చేయగాని బాత్రూంకి వెళ్ళాడు. అక్కడే అలా చల్లటి నీటిని ఒంటిపై పోసుకొని చక్కగా స్నానం చేసి ముఖం శుభ్రంగా తుడుచుకొని అక్కడ ఉన్న దువ్వెనతో చక్కగా దువ్వుకొని కొద్దిగా ఓపిక వచ్చిందేమో చక్కగా నడుచుకుంటూ వచ్చి నా ముందు అలా నిలుచున్నాడు. ఎక్కడో చూసినట్లు గుర్తు. బాగా ఆలోచిస్తూ గుర్తు వచ్చింది. మీది మీది మిట్టపాలెం, మీరు మిట్టపాలెం గారు కదా అన్నాను పేరు సరిగ్గా గుర్తురాక. అవును బాబు, మీరు అనగానే జనార్దనం గారి అబ్బాయినండి. జనార్దన అతడేనా? అదే, నాగాయపాలెం జనార్దన గారి అబ్బాయినండి. మా జనార్దనం అబ్బాయివా అని ఆశ్చర్యపోతాడు. మరి మీరు ఇలా అని అనగానే కళ్ళమ్మటి నీళ్ళు నింపుకొని పెద్దవారు, మీరు ఇలా అవ్వకూడదు అని అంటూ మీరు విశ్రాంతి తీసుకోండి అని వారిని నా రూమ్లో సోఫాలో పడుకోబెట్టి ఫ్యాన్ వేసి అటెండర్కి పని పురమాయించి నేను బయటకు వెళ్ళాను. అలా ఇంటికి వెళ్ళి మా నాన్న జ్ఞాపకంగా భద్రంగా దాచుకున్న గ్లాస్కో పంచెను, దాని మీద చొక్కాను, పై కండువాను తీసుకొని బ్యాంకులో నా పని ఒకటి ఉంటే అది చూసుకొని వచ్చేశాను. సాయంత్రం నేను ముందే చెప్పినట్లుగా అతను లేచిన తర్వాత చక్కగా గెడ్డం కటింగు చేపించేసి నేను వచ్చేటప్పటికి చక్కగా తయారు చేయించి వేడి వేడి కాఫీ తెచ్చి ఇస్తే చక్కగా కూర్చొని తాగుతున్నాడు. నన్ను చూడగానే అతడు ఒక్కసారిగా నిలబడబోతే, మీరు నా తండ్రి సమానులు, దయచేసి కూర్చోండి అని నేను వచ్చి పక్కన కూర్చున్నాను. ఒక్కసారిగా గతంలోకి పోయాను. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా పెద్దవాళ్ళ పక్కన ఉండే ఫోటో తనది. అందుకనే చూడగానే అనుమానం వచ్చింది. మా నాన్నగారు ఆయన అనుచరుడాట. ఆ రోజుల్లో ఆయన విలువలకు ప్రాణం ఇస్తూ బతికేవాడు. సాయం అంటూ ఇంటి గడప తొక్కితే చెయ్యకుండా వదిలేవాడు కాదు. ఆ క్రమంలో 100 ఎకరాలు 10 ఎకరాల్లోకి మారిపోయింది. మారుతున్న రాజకీయ వ్యవస్థను మార్చలేక, అందులో ఇమడలేక తప్పుకున్నాడు. అందుకని నాన్న కూడా ఆయనను ఏమీ అడిగేవాడు కాడు. అందుకని నానంటే ఆయనకు అభిమానం, నాన్నకు ఆయనంటే అంతే గౌరవం. కొన్నాళ్లకు ఊళ్ళో వ్యవసాయం అచ్చిరాక, సరైన వర్షాలు రేక, కొద్దో గొప్పో చదువుకున్న మా నాన్న బతుకు తెరువు కోసం పట్నం రావటం, తన భూములు అమ్మి ఒక ప్రైవేటు స్కూల్ పెట్టుకోవడం, తన కష్టంతో దాన్ని వృద్ధి చేసి ఒక గౌరవ స్థానంలో ఉంచడం అంతా కళ్ళ ముందే జరిగిపోయింది. మొన్నీ మధ్య నాన్న కాలం చేయడం, అంతా గౌరవంగా బతికిన ఆయన
ఈరోజు ఈ పరిస్థితిలో ఈ విధంగా ఇక్కడికి రావడం ఎందుకో ఏవేవో అనుమానాలు వస్తున్నాయి నాకు. ఆయన వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా మా ఇంటికి తీసుకుపోయాను. చిన్న ఇల్లు అయినా వసతిగా ఉంటుంది. హాల్లో మా నాన్నగారి ఫోటో, పక్కనే ఆయన ఫోటో. అది చూడగానే ఆయనకు కళ్ళు చెమర్చాయి. ఇలా కూర్చోండి అంటూ ఆయనకు కుర్చీ చూపించాను. నమస్తే మామయ్య గారు, కాఫీ తీసుకోండి అని మా ఆవిడ కాఫీ కప్పుతో వచ్చింది. ఆ స్థలం అద్దె రేటు చెబుతానన్నారు కదా, చెప్పారా అని అడిగింది మా ఆవిడ. చెప్పారు. మనం భరించలేనంత. మరి ఏం ఆలోచిస్తున్నారు అన్నది. ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడు ఆలోచించే పరిస్థితి కూడా లేదు అంటూ ఆయన ముఖం చూసి మా నాన్నగారి గురించి, ఆయన పెట్టిన స్కూలు గురించి, ప్రస్తుతం స్కూల్ అద్దె గురించి, అవసరం లేకపోయినా అన్ని విషయాలు కొద్దిసేపు మాట్లాడుకొని అన్నం తిందామని లేచాము. చాలా రోజుల తర్వాత మనుషుల పక్కన కూర్చొని గౌరవంగా తిన్నట్టు ఉంది ఆయనకు. మా ఆవిడ కూడా చాలా సంతోషంగా దగ్గరుండి ప్రేమగా వడ్డించింది. చక్కగా కడుపు నిండా తిన్నారు. బెడ్ అరేంజ్ చేసి ఒక బాటిల్ నీళ్లు పెట్టి ఒక గ్లాసు పాలు ఇచ్చి తాగిన తర్వాత ప్రశాంతంగా పడుకోమని చెప్పి, ఇప్పుడు చెప్పండి మీరు ఉదయం ఏం జరిగింది అని అడిగాను. కానీ ఎందుకో అతడు బాధపడుతున్నాడు. సర్లే బాగుండదు, ఇబ్బంది పెట్టొద్దు అని అనుకుంటూ, మీరు మా నాన్నగారి దృష్టిలో చాలా గొప్పవారు. ఆయన ఎప్పుడూ మీ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఈరోజు ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. మాకు కూడా ఇరువైపులా పెద్ద దిక్కులేదు. మీ గురించి మాకు ఏమీ చెప్పాల్సిన పని లేదు. మాతో పాటే ఇక్కడ ఉండి మాకు పెద్ద దిక్కుగా ఉంటూ మీ శేష జీవితాన్ని ఇక్కడ ప్రశాంతంగా గడపండి. ఆ విధంగానైనా నాన్నగారి ఆత్మ సంతోషపడుతుందేమో అని చెప్పగానే ఆయన కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టుకునేసరికి, ఆయన చెప్పినట్లు చెయ్యండి మామయ్య గారు, మీరు ఏమీ ఇబ్బంది పడవద్దు, ఇది మన ఇల్లు, మీరు సంతోషంగా ఉండాలి అని అంటుంది నా భార్య. ఆయన కళ్ళల్లో ఒక రకమైన సంతోషం, మనసులో ఒక రకమైన భద్రతాభావం వచ్చినట్టుంది. గట్టిగా నా చెయ్యి పట్టుకుని గుండెకు హత్తుకున్నాడు ఒకంత బాధతో. నాకు ఎందుకో ఎక్కడో గుచ్చినట్టు అనిపించింది. మా నాన్న గుర్తుకు వచ్చాడు. వెళ్ళాను, పడుకున్నాను. కానీ నిద్ర రావడం లేదు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమీ పాలు పోవడం లేదు. హాల్లోకి వచ్చాను. సంవత్సరం క్రితం మా ఊర్లో పెట్టదలిచిన కార్పొరేట్ స్కూలు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. ప్రిన్సిపాల్ పోస్ట్ ఇచ్చి ఇప్పుడున్న వారికి ఉద్యోగాలు ఇచ్చి మంచి ఫ్యాన్సీ రేటు ఇస్తామన్నారు, స్కూల్ వాళ్లకు అమ్మితే అని. కానీ నాన్నగారి ఆశయం ఎక్కడ దెబ్బతింటుందో అని అలాగే లాక్కొచ్చాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారు. నేను ఒప్పుకోకలేదు. ఇప్పుడు తప్పేలా లేదు. అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. దిక్కు తోచని పరిస్థితి నాది. కనీసం ఇప్పుడు అక్కడ స్కూల్ రన్ అయితే పర్వాలేదు అనే ఆలోచనతో వారికి ఫోన్ చేశాను. హాల్లోకి వచ్చి, ఇప్పుడు నాకున్న ఏకైక అవకాశం తప్పని పరిస్థితిలో లేదండి, ఎలాగూ ఇంకొద్ది రోజుల్లో మీ లీజు గడువు ముగుస్తుంది. వారు చెప్పిన రేటు మీరు అది ఎలాగూ నడపలేరు కాబట్టి ఆ ఏరియాలో మేము స్కూల్ పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు. అవసరమైతే అక్కడే పెట్టుకుంటాము అని చాలా సింపుల్గా నా అవసరం లేదు అని చెప్పాడు. గుండెల్లో రాయి పడ్డట్టు ఉంది. అన్ని దారులు మోసుకుపోయాయి. ఇంకేమీ చెయ్యలేని పరిస్థితి. కాళ్ళ కింద భూమి వణికింది. అలా ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియదు. ఉదయం లేచేటప్పటికి ఆయన గారు చక్కగా తయారై కూర్చున్నారు. బాబు, నాకు ఒక 10,000 కావాలి, అప్పుగానైనా పర్వాలేదు, ఇప్పించగలరా అని. నెలాఖరు కాబట్టి పిల్లలు ఫీజు వసూలు చేసినవి ఉన్నాయి.
కానీ రేపు ఫస్ట్కి ఆయన ఇవ్వగలరా? జీతాలు ఇవ్వాలి కదా అని గుర్తొచ్చి ఏం చెప్పాలో తెలియక సరేలేండి అని చెప్పి నాన్నగారిని తలుచుకుంటూ ఇచ్చేశాను. ఊరి కాని ఊరిలో ఇంకెవరిని అడుగుతారు? అయినా పాపం నోరు తెరిచి అడిగారు అని అనుకుంటూ ఇద్దరము స్కూల్కి వెళ్ళాం. మా స్టాఫు, విద్యార్థులు అంతా ఆశ్చర్యం. నిన్నటి పిచ్చివాడైనా ఈ పెద్ద మనిషి అని. స్కూల్ చూస్తానంటే నేనే దగ్గరుండి చూపించాను. మా విశేషాలన్నీ ఆయన ఎంతో ఆర్ద్రతగా ఆ గోడల్ని తడిమి, ప్రేమగా ఆ పిల్లల్ని నిమిరి, ఎంతో ఉత్సాహంగా మొత్తం కలియ తిరిగాడు. ఇంతలో ఫోన్ అదే నెంబర్ నుండి చెప్పండి అని అడిగాను. చెప్పేదేముంది సార్, మీరు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే మా ఆలోచనలు మాకు ఉంటాయి కదా. మీరు లీజు పొడిగించాలంటే అగ్రిమెంట్ కొత్తగా చేయాలి. కనీసం 45 రోజుల ముందు అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో 2 వారాలలో ఆ గడువు పూర్తవుతుంది. ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పి పెట్టేశాడు. పెద్దాయనకు మా సంభాషణ అంతా వినపడుతూనే ఉంది. బాబు, డబ్బులు ఇస్తే నేను పోయి వస్తాను అన్నాడు. వెంటనే మా అటెండర్ని ఇచ్చి బండి మీద దింపి ఆయన పని అయిన తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టమని చెప్పాను. రోజు నా వెంట స్కూల్కి రావటం, నాతో పాటు సాయంత్రం అలా వాకింగ్ చేయించడం చూస్తుండగానే 15 రోజులు గడిచాయి. ఇంట్లో అందరికీ బాగా మాలిమి అయ్యారు. ముఖ్యంగా మా పిల్లలకు. 2, 5 తరగతి చదివే వాళ్ళు తాతయ్య అని ఆయనను ఒక్క క్షణం కూడా వదిలేసి ఉండని పరిస్థితి. రోజు ఆయనే తీసుకుపోయి ఆయనే తీసుకువస్తారు. రాత్రిపూట ఆయన దగ్గరే పడుకుంటారు. మంచి మంచి కథలు చెబుతూ అంతలా మాలిమి అయ్యారు. ఒకరోజు సాయంత్రం అందరము హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకైతే లోపల దిగులుగానే ఉంది. నా అవస్థ ఆయన గుర్తుపట్టినట్లు ఉన్నాడు. బాబు, మీ స్కూల్ ఓనర్కి ఒకసారి ఫోన్ కలుపు అనగాని ఎందుకు అని కూడా అనకుండా కలిపాను. అవతల వ్యక్తి ఎవరు అని అడిగినట్టు ఉన్నాడు. నేను మిట్టపాలెం రాఘవయ్య, సన్ ఆఫ్ మిట్టపాలెం సత్యమయ్య, మాజీ ఎమ్మెల్యే సత్యమయ్య హై స్కూల్ అసలు ఓనర్. ఇప్పుడు ఆ 10 ఎకరాల స్థలం డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. అవి నా కష్టార్జితం కాబట్టి నేను ఎవరికైనా రాసిచ్చే వీలుండి ఆల్రెడీ రాసేశాను. నా చిన్న కొడుకు పేరు మీద ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. ఇప్పటి నుండి దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నీవు నా గురించి ఎటువంటి ఆలోచన చేయకు. నీకు నాకు ఇక నుంచి ఏ విధమైన సంబంధం లేదు. అయినా నేను సంపాదించిన అన్ని కోట్లు ఆస్తి రాసిచ్చిన తండ్రి అనే అభిమానం, ప్రేమ లేకుండా కేవలం రేటు పెరిగిందని ఈ స్థలం రాయమని నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టావు. చివరకు తిండి పెట్టకుండా రోజులకు రోజులు గదిలో బంధించి పెట్టి నాకు పిచ్చి పట్టిందని పిచ్చాసుపత్రికి పంపాలని చూశాడు. అలా అయితే ఆస్తి ఈజీగా దక్కించుకోవచ్చని దాదాపు చావు దాకా వెళ్ళాను. నేను ఎలాగో తప్పించుకొని స్కూలులో వీళ్ళ నాన్నగారిని కలుద్దామని వచ్చాను. నీ మంచితనం, సద్గుణం దగ్గరుండి చూశాను. మీ నాన్నగారి విలువల పెంపకాన్ని దగ్గరుండి చూశా. నా కడుపును ఎందుకు పుట్టలేదయ్యా నీలాంటివాడు అని బాధపడ్డాను. అందుకే నీ దగ్గర 10,000 తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో ఇంత కొట్టి కొత్త డాక్యుమెంట్లు తెప్పించుకున్నాను. బాబు, ఇప్పుడు అవి మంచి ధర పలుకుతాయి. నీ పేరు మీద మార్చాను. బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకో. కావలసినంత అభివృద్ధి చేయి. చక్కగా నడుపు.
నాన్నగారి పేరును నిలబెట్టు. ఆ విధంగా అయినా వాడి రుణం కొంత తీర్చుకున్నట్టు అవుతుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని లేవబోయాడు. ఆరిపోయే బతుకుకు వెలుగునిచ్చి, కూలిపోయే ఆశలకు నమ్మకమిచ్చి, మమ్మల్ని ఇలా నడి మధ్యలో వదిలేసి వెళతారా? ఇప్పుడే కదా మీరే నా చిన్న కొడుకు అని ప్రేమగా అన్నారు. కొడుకు ఇంట్లో ఉండటానికి ఇంకేమి అభ్యంతరం. సలక్షణంగా మీరు మీ శేష జీవితం ఇక్కడ గడపొచ్చు. ఇరువైపులా పెద్దలు లేని మాకు మీరే పెద్ద దిక్కుగా ఉండాలి అని ఇద్దరము చేతులు పట్టుకొని అడిగాం. కళ్ళల్లో నుంచి కన్నీరు బొబుకుతుండగా మా భుజం మీద చెయ్యి వేసి చిక్కగా నవ్వాడు. మా పిల్లలు తాతయ్య అని పరిగెత్తుకుంటూ రాగా గట్టిగా వాటేసుకుంటూ, ఎందుకో ఆ క్షణం నాన్నగారి ఫోటో వంక చూశాను. ఆయన కళ్ళల్లో ఒక వింత వెలుగు. అవును, ఇంతకంటే కన్నతండ్రి రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఆయన మా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు, మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఈ కొత్త నాన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము. నాన్నకు ప్రేమతో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.